ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు ఈ దినమంతా విశేషమైన కృప మీకు అనుగ్రహించునుగాక. పురులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. చూడండి, ఈరోజు లోకమంతా దేనివైపు ప్రయాణం చేస్తుందో దానినే విడిచిపెట్టుము అనే మాట ఈ వాక్యంలో మనం చూస్తున్నామండి. ఎందుకంటే సర్వలోకం ఈ రోజున దేని వెంబడి పరిగెత్తుతుంది, దేనిని ఆశ్రయిస్తుంది, దేనిని ఆశిస్తుంది? ఐశ్వర్యాన్ని. అయితే ఇక్కడ ఐశ్వర్యమును పొందుకోవడానికి ప్రయాసపడకండి అంటే ఇక్కడ మనం గమనించవలసింది, ఈ ఐశ్వర్యాన్ని పొందుకోవాలని జనులు ప్రయాసపడుతున్నారు, దాని కొరకు ప్రయాసపడవలసిన అవసరం లేదు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే ఈ ఐశ్వర్యము దేవునిని చూపించలేదండి, కానీ దేవుడు ఐశ్వర్యాన్ని చూపిస్తాడు. ఈ వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. తెలియక మనం ఏం చేస్తాము? ఐశ్వర్యమే మనకు ఆధారము, ఆశ్రయము అన్నట్లు ఐశ్వర్యాన్ని పొందుకోవడానికి అహర్నిశలు శ్రమ పడుతాము. కానీ ఐశ్వర్యం కొరకు మనం ప్రయాసపడితే ఐశ్వర్యం దొరకచ్చేమో, కానీ ధనము మనకు కలగవచ్చేమో, కానీ ఈ ధనము, ఈ ఐశ్వర్యము దేవుని దగ్గరికి మనం నడిపించలేవు, దేవునిని మనకు ప్రత్యక్షపరచలేవండి. అందుకే వాక్యంలో మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వాక్యంలో మనం గమనించినప్పుడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? నిజమే, సర్వలోకాన్ని సంపాదించుకోవడం ప్రయోజనము లేని సంపాదనగా ఈ వాక్యం మనకు చెప్తుందండి. అదేంటండి, సర్వలోకాన్ని సంపాదించుకోవడం ప్రయోజనం లేకుండా ఎందుకు ఉంటుంది అనంటే, తన ప్రాణమునకు కలగవలసిన నెమ్మది, తన ప్రాణమునకు కలగవలసిన విశ్రాంతి, తన ప్రాణమునకు కలగవలసిన ఆ దైవ ప్రత్యక్షత కరువైపోతే, కొదువైపోతే ఇక తన సంపాదన అంతా దేనికి సంపాదించుకున్నట్లు అనే మాటకి మనం శిరస్సు వంచవలసి వస్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ధనాన్ని మనం ఆశ్రయిస్తే, ఐశ్వర్యాన్ని మనం ఆశ్రయిస్తే ఎలాంటి అనుభవాల్లోకి వెళ్ళవలసి వస్తుందో అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథంలో పలు వాక్యాలు మనల్ని హెచ్చరిస్తాయి. తనకున్న స్థితిని విడిచిపెట్టి, తనకున్న ఆ స్థానాన్ని విడిచిపెట్టి, దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను విడిచిపెట్టి ధనాన్ని, ఐశ్వర్యాన్ని కోరుకున్న వ్యక్తుల జీవితాలు ఎలా మార్చబడ్డాయి లేఖనాల్లో ఆకాను చరిత్ర కానివ్వండి, గెహాజీ చరిత్ర కానివ్వండి, అలాగే రాజుల చరిత్రలలో కొందరు చరిత్రలు మనం చదివినప్పుడు వాళ్ళు ఆశ్రయించింది ధనాన్ని, ఐశ్వర్యాన్ని. తద్వారా వాళ్ళు తమకున్న స్థానాన్ని పోగొట్టుకున్నారే కానీ వాటి ద్వారా, ఐశ్వర్యం ద్వారా దేవుని దగ్గరకు వచ్చినట్లుగా కానీ, దేవునికి మహిమకరముగా బ్రతికినట్లుగా కానీ, దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరముగా నిలిచిన ఆ యొక్క ఆధారాలు మనకు కనిపించవండి. ఈ లోక సంపద, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ఐశ్వర్యం ఒక వింత దేవునికి మనకు ఎడబాటును కలుగు చేసేదనండి. ఆ డబ్బు మత్తు అలాగే ఉంటుంది, అహాన్ని పెంచుతుంది, స్వార్థాన్ని పెంచుతుంది, నేను అనే ఆ యొక్క గర్వాన్ని మరి పెంచుతుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. కొంతమంది చూడండి, చేతిలో డబ్బు కనుక్కుంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, నేను 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 మరి నువ్వే. ఆ నేను అనే అహాన్ని చూపించేది ఆ ధనబలమే. అందుకే
వాటిని ఆశ్రయించిన వాళ్ళు కొంతమంది విశ్వాసభ్రష్టులు అయిపోయారట. నా ప్రియమైన సహోదరులారా, ఈ ధనము ఎప్పుడు దేవుడిని చూపించలేదు. కానీ ఆశీర్వాదకరమైన అనుభవం ఏంటంటే, దేవునిని ఆశ్రయించిన వారికి దేవుడు ఐశ్వర్యాన్ని చూపిస్తాడు. ఆయన ఇస్తాడు ఐశ్వర్యం, ఆయన ఇస్తాడు సుఖ జీవితాన్ని, ఆయన ఇస్తాడు సమృద్ధిని. ధనము దేవుడిని చూపించదు, దేవుడు ధనాన్ని చూపిస్తాడు. దేవుడు ధనాన్ని మనకిస్తాడు. అవసరాన్ని కొద్దీ, మన అక్కర్లు కొద్దీ, మనము ఘనతాస్పదముగా దేవునికి మహిమకరముగా ఉండుటకు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. లేఖనాల్లో మనం చదువుతామండి. చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. ప్రియమైన సహోదరులారా, చూడండి, ఆయనను ఆశ్రయిస్తే, ఆయనను నమ్ముకుంటే, ఆయనను గనక మనం మరి విశ్వసించిన వారమే అయితే ఆయన ఇస్తాడట ఐశ్వర్యమును గొప్పతనమును. ధనానికి దేవునికి అదే వ్యత్యాసం. ధనము దేవుడిని చూపించలేకపోయినా దేవుడు మాత్రం సమృద్ధిగా మనం బ్రతకడానికి ధనాన్ని సమకూర్చి మనకు అనుగ్రహిస్తాడండి. మరి ఈరోజు ఏది శ్రేష్టం? మనకు ఐశ్వర్యమును ఘనతను మెప్పును మహిమను ప్రసాదించే సర్వశక్తి కలిగిన దేవుడిని మనం విడిచిపెట్టి అల్పమైన ఈ ధనాన్ని, ఈ ఐశ్వర్యాన్ని, లోక సంబంధమైన వాటిని మనం కోరుకోవడం మనకు అవివేకమే అని చెప్పుకోవాలండి. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఆఫర్లు ఉన్నాయి కదండి. ఏ షాప్ కన్నా వెళ్ళండి, ఆఫర్స్, 50-50 ఆఫర్స్, 75% ఆఫర్స్, ఇలా ఎక్కువ మెగ్గు చూపిస్తారు. దేనికి? ప్రజలు ఒకదానికి మరొకటి రెండుగా మనకి ఇచ్చేవి ఏదైనా ఉంటే వాటివైపు మెగ్గు చూపిస్తారు, వాటివైపు ఆసక్తి చూపిస్తారు. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అన్నట్లుగా. అంతేగాని ఈ డబ్బుకి ఇది ఒక్కటే అన్నారనుకోండి, ఏమంటే ఎక్కడ పెట్టిన ఆఫర్లు ఉన్నాయి కదండి, మీరేమి ఆఫర్లు మీరు పెట్టలేదా అని అడుగుతారు. మరి ఇక్కడ ప్రభువుని ఆశ్రయిస్తే మరొక ఆఫర్ ఏంటంటే, ఆయనలో ఉన్న సర్వసమృద్ధి మనకు ప్రసాదిస్తాడన్నప్పుడు మనం ప్రభువుని ఆశ్రయించి ఆయన ద్వారా మనం సమస్తాన్ని పొందుకోగలగాలి. కానీ ప్రభువుని విడిచిపెట్టి నాకు ధనమే సరిపోతుంది, ఐశ్వర్యమే సరిపోతుంది అని వాటి వెంబట పరిగెత్తిన వాళ్ళు నాశన కూపంలోనికి వెళ్ళిపోయారు, దేవునికి దూరమైపోయారు. వాళ్ళు కాలగమనంలో కలిసిపోయిన చరిత్రలు మనం చదువుతున్నామండి. ఈ వివేకం మనకు ఉండాలి. అందుకే జ్ఞాని అని సొలొమోను ఏమని అడిగాడో తెలుసండి? నాయనా, ఈ వివేకాన్ని నాకు ఇవ్వు అన్నప్పుడు దేవుడు అతనికి వివేకముతో కూడా ఐశ్వర్యమును ఘనతను కూడా ఇచ్చాడంట. చూడండి, ఆ మాటలు నేను చదువుతాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును, నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చదనని చెప్పాను. పిల్లలు చూశారండి, సొలొమోను దేవునిని ఆశ్రయించడం నేర్చుకున్నాడు, ఆయనను అడగడం నేర్చుకున్నాడు. నేను రాజునైపోయాను, నేను చెప్పిందే శాసనం, నేను కరెక్ట్ అంటే కరెక్ట్ అవుతుంది, నేను తప్పు అంటే తప్పు అవుతుంది, కనుక నాకు ఇంత అధికారం అనుగ్రహించబడినప్పుడు ఇంకేం కావాలి అని అహంతో ఊగిపోలేదు. కొంతమందికి చూడండి, కొంచెం ఏదైనా కనుక కలిగితే ఆ కలిగిన దాంట్లో ఎంత అహం కలిగిన వారై ఉంటారో. ఏదైనా దేవుడు అతనికి కొంచెం అనుగ్రహిస్తే దానిని బట్టి ఎంత విర్రవీగిపోతారో. ఇక నాకేంటి, నేను ఏమైనా చేయగలను, నేను ఏమైనా మాట్లాడగలను, నేను ఎంత దూరమైన వెళ్ళగలను, ఇట్లాంటి మాటలు మనం వింటుంటాము. ఇప్పుడు ఆశ్చర్యమే కలుగుతుంది. ఈ కొంచెంలోనే ఇంత విర్రవీగితే దేవుడు నిన్ను నమ్మి నీ యందు సంతోషించి మరొకటి నీకు అనుగ్రహించడానికి ఆయన ఎలా సాహసించగలుగుతాడు? నా ప్రియమైన సహోదరులారా, జ్ఞాని అని సొలొమోను అలా కాదు.
తనకి ఎంత ఉన్నా ఏమి ఉన్నా ఒకటే అడిగాడు, అయ్యా నేను అసమర్థుడను, నాకు అంత జ్ఞానం లేదు, ఈ నీ ప్రజలను ఏలే అంత జ్ఞానం నాకు లేదు, వారికి నేను న్యాయం చేయాలి, నా వలన వాళ్ళకి న్యాయం కలగాలి, వాళ్ళు నన్ను నమ్ముకున్నారంటే, నా మీద ఆధారపడ్డారంటే, నా వైపు చూస్తున్నారంటే నా వలన వాళ్ళకి మేలు కలగాలి ప్రభువా. అంచేత వాళ్ళకి మేలు చేసే ఆ జ్ఞానం, వివేకం నాకు ప్రసాదించమని కోరుకున్నాడు. ఆయనను కోరుకొని, ఆయనను ఆశ్రయించి, ఆయనను నమ్ముకొని ఆయన దగ్గర ప్రాధేయపడ్డాడు కనుక ఆయన ఇచ్చాడండి ఐశ్వర్యము. అక్కడ మంచి మాట, ఐశ్వర్యమును సొమ్మును. చూసారండి, డబ్బు కూడా అంట, ఘనతను. ఏం బ్రదర్ ప్రార్థనా మందిరంలో కనిపించట్లేదు నువ్వు? అలా అంటే, అన్నా ఇల్లు కట్టాను కదా, కొంచెం అప్పులు పడ్డాను, అంచేత ఆదివారం కూడా పనులకి వెళ్ళి రాత్రి బావులు కష్టపడితేనే అప్పు తీరుతుంది. చూసారండి, ఈయన రాత్రి బావులు కష్టపడితే అప్పు తీరుస్తాడట. అంతేగాని రాత్రి బావులు కష్టపడడానికి శక్తినిచ్చిన దేవునికి కనబడేటట. చక్కగా పని చేసుకుని సంపాదించుకోవాల్సినటువంటి ఆ జ్ఞానాన్ని ప్రసాదించి శక్తినిచ్చే ఆ దేవునికి నమ్మకస్తుడై బ్రతకడట. చాలా అవివేకంగా మాట్లాడుతుంటారండి కొంతమంది. నాతో ఒక తమ్ముడు కూడా ఇట్లాగే అన్నాడు, నా రెక్కాడితే డొక్కాడుతుంది కానీ గుళ్ళో కూర్చొని దేవుడ దేవుడ దేవుడు అంటే పరలోకంలోంచి దేవుడిని మూటగట్టి దింపుతాడా అట్లా అన్నాడు. నేను అన్నాను, మరి ఆ 2 రెక్కలు పట్టుకొని దేవుడు ఇంచాడు అనుకో, అప్పుడేం ఆడతాయి? రెక్కాడితే డొక్కాడుతుంది, ఆ 2 రెక్కలు నించితే మరి దేవుడు కనికరం చూపించి, కటాక్షం చూపించి, దయ చూపించి, భద్రతనిచ్చి, కాపుదలనిచ్చి, నీ కష్టార్జితను అనుభవించేటట్లు నువ్వు శ్రమపడే ఆ శక్తిని నీకు ఇచ్చిన తండ్రికి కృతజ్ఞుడివై బ్రతకవలసిన అవసరం లేదా? నీ రెక్కాడితేనే డొక్కాడుతుంది అన్నప్పుడు మరి దేవుడు నీకేం చేయట్లేదా? ఆయన కృపగత నిన్ను ఆశీర్వదించేది, ఆయన కృపగత నిన్ను దీవించేది, ఆయన కృపగత నిన్ను నడిపించేది, ఆయన కృపగత సమృద్ధిలోనికి నిన్ను తోడుకొని వచ్చేది. అవివేకంతో కూడిన మాటలు మనం వింటుంటామండి నా ప్రియమైన సహోదరులారా. అయితే సొలొమోను అలా కాదు. నాకు నీవు ప్రసాదించిన ఆయన అని ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుడిచ్చాడు ఆయనకి ఐశ్వర్యము, సొమ్ము, ఘనత, ఇవన్నీ దేవుడిచ్చాడు. అవి ఆశీర్వాదకరంగా ఉంటాయి. అది కూడా ఎలాగో తెలుసండి, నీకు ముందున్న రాజులే కానీ, నీ తర్వాత వచ్చే రాజులే కానీ ఎవ్వరికి కలగని, స్తోత్రం కలుగునుగాక, ఎవ్వరికి కలగని ఐశ్వర్యం. మన ప్రార్థనా మందిరానికి ఒక సహోదరుడు వచ్చేవాడండి. ప్రభువుని నమ్ముకున్నారని వాళ్ళు రక్త సంబంధికులు వెలివేశారండి. ప్రభువుని నమ్ముకున్నాడని, పేకాట ఆడుతున్నాడని కాదు, సినిమాల చుట్టూ తిరుగుతున్నాడని కాదు, కొంపలు కూల్చుతున్నాడని కాదు, ప్రభువుని నమ్ముకున్నాడని, పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా బ్రతుకుతున్నాడని. ఎంత కుళ్ళిన సమాజం చూడండి. ఒకడు చెడిపోయి పడిపోయి ఆ కాలువల దగ్గర పడుంటే ఎవడ పట్టించుకోవడాన్ని, ఆ పడ్డవాడికి జ్ఞానోదయం కలిగి, పశ్చాత్తాపం కలిగి, నా కుటుంబానికి నేను యజమానుడిగా ఉండాలి, నా భార్యకి నేను భర్తగా ఉండాలి, నా పిల్లలకి నేను ఒక తండ్రిగా ఉండాలని అతనిలో మార్పు కలిగి పరిశుద్ధత వైపు మెగ్గు చూపి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని నీతిగా నడుస్తున్నాడు అనుకోండి, ఎంతమంది వెర్రి చూపులు చూస్తారో వాడిని. అబ్బో వీడికి భక్తి వచ్చేసింది, మతం పుచ్చుకున్నాడంట, ఆయన ఆ మతానికి మనకేం సంబంధం, ఇట్లా మతం మార్చిందండి మనిషిని. ఆడు కాలువల దగ్గర పడి కక్కుకుంటే పట్టించుకున్నవాడు ఒక్కడలేడు. ఆడు బాగుపడి బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వస్తుంటే నీ కులం ఏంటి, నీ గోత్రం ఏంటి? అప్పుడు కులం మరి కాలువల దగ్గర పడినప్పుడు కులం గుర్తు రాలేదా? మతం గుర్తు రాలేదా? అవివేకపు క్రియలు, అవివేకపు ఆలోచనలండి. ప్రభువుని నమ్ముకున్నారని వెలివేస్తే పిల్లల కట్టుబట్టలతో బయటకు వచ్చి అతను ఆటో నడపడం ప్రారంభించాడు. అదే ఊరిలో మంచి మంచి వ్యాపారాల్లో కొనసాగిన వాడు వాళ్ళ ఉమ్మడి కుటుంబంలోంచి బయటకు వచ్చి ఆటో నడపడం. నేను అతన్ని అడిగాను, ఇదే ఊరిలో మీరు పెద్ద పెద్ద వ్యాపారాలు చేశారు, నువ్వు కూడా చదువుకున్న వాడివి, కారులో తిరిగిన వ్యక్తివి, మరి ఈరోజున కాకి చొక్క వేసుకొని ఆటో నడపడం నీకు అవమానంగా లేదా అన్నప్పుడు అతను నాతో అన్న మాటని మర్చిపోలేనండి. పవిత్రంగా జీవిస్తూ ప్రభువుని ఆరాధిస్తూ నా కష్టార్జితాన్ని అనుభవించడానికి నేను ఆటో తోలుతున్నానన్న,
నేను మోసం చేయట్లేదు, అక్రమంగా బ్రతకట్లేదు, నాకు సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, నా కష్టార్జితాన్ని నా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, నా కష్టార్జితాన్ని నేను అనుభవిస్తున్నాను, ప్రభు కొరకు ఈ జీవితం చాలు నాకు అని ఎంత సంతోషంగా మాట్లాడుతాడు. ఆశ్చర్యమైన సంగతి చెప్తాను. ఇద్దరు పిల్లల్ని దేవుడు ఆశీర్వదించి మంచి జ్ఞానంతో నింపాడండి. ఇద్దరు పిల్లలు ఇంజనీర్లుగా వాళ్ళు సెటిల్ అయిపోయారు. చక్కగా ఇంజనీరింగ్ చేసి వాళ్ళు ఇంజనీర్లుగా ఉంటున్నారు కంపెనీల్లో. మీకు దేవుని నామ ఘనత కొరకు ఒక సాక్ష్యం చెప్పనా? ఏ వ్యక్తులైతే వీళ్ళ కుటుంబాన్ని వెలివేశారో వాళ్ళందరికంటే, ఆ కుటుంబాలన్నిటికంటే ఈ పిల్లలు కానీ ఈ కుటుంబం కానీ ఈ రోజున 10 మందికి పెట్టే స్థితికి దేవుడు తీసుకొని వచ్చాడండి. 10 మందికి ఆకలి తీర్చే పరిస్థితికి. ఎవరు వెలివేశారో వాళ్ళే అంటారట, నీ దేవుడు గొప్ప దేవుడు రా, నీ దేవుడు మహోన్నతుడైన దేవుడు, నిన్నైనా నీ గుడారానైనా నీ పిల్లలనైనా ఉన్నత స్థితికి తీసుకుని వచ్చాడు. ఈరోజున మా పిల్లల గురించి మేము ఆలోచిస్తే రాత్రులు నిద్ర పట్టట్లేదు. ఈరోజున మా కుటుంబ పరిస్థితులు మేము ఆలోచించుకుంటే బీపీ రేజ్ అయిపోతుంది, షుగర్ డౌన్ అయిపోతుంది, నెమ్మది ఉండట్లేదు. కానీ ఈరోజున నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు సుభిక్షతో క్షేమంగా బ్రతుకుతున్నారు. నీ దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు అని వాళ్ళే సాక్ష్యం చెప్తారట. అవునండి, ఆయనను నమ్ముకుంటే మనకేం కావాలో ఆయన ఇస్తాడు. ఆయన్ని విడిచిపెట్టి ఐశ్వర్యాన్ని, లోకంలో ఉన్న సొమ్ముని, లోకంలో ఉన్న వాటిని ఆశ్రయిస్తే దేవునిని పోగొట్టుకుంటాము. ఐశ్వర్యాన్ని ఒకవేళ పొందుకున్నా ఈ ఐశ్వర్యం అగాధానికి తీసుకుని వెళుతుందండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ధనవంతుడు అని పేరు పెట్టుకున్నాడు. ఆయన పేరు రాయలేదు మరి ఎందుకో. ధనవంతుడు, ఆయన పేరే ధనవంతుడు. మరి ఆయన నమ్ముకున్న ధనం ఆయన ఎక్కడికి తీసుకుని వెళ్ళింది? యాతన కలిగిన స్థలానికి తీసుకుని వెళ్ళింది. అక్కడ కుమిలిపోతున్నాడు, కాలిపోతున్నాడు, అర్జిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, ఏం ప్రయోజనం లేదు. పేదవాడైనా కూడా లాజరు కనిపెట్టుకుని ఉన్నాడు. అతని యొక్క విశ్వాసము, అతని యొక్క నమ్మిక, అతని యొక్క భక్తి ఎక్కడికి తీసుకుని వెళ్ళింది? దేవుని రాజ్యంలో అబ్రహాము కుడిపార్శ్వమును కూర్చునే విశ్రాంతిలోనికి తీసుకుని వెళ్ళింది. ఇలాంటి వివేకం మనకు కలగాలి, ఆలోచన మనకు ఉండాలి. ఎంతకీ డబ్బు కావాలి ఈ రోజున అనకూడదు, కానీ కొంతమంది నిద్ర లేస్తే మరణమనే పడకల మీద పడుకున్నంత వరకు డబ్బు 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 డబ్బు. ఏమంటే పాస్ గారండి, డబ్బు లేకపోతే లోకంలో మనకు విలువ ఉండదండి. లోకంలో ఏ విలువ కావాలి మనకు? నా ప్రియమైన సహోదరులారా, అలాగని డబ్బు లేకుండా, ధనము లేకుండా మనం బ్రతకొచ్చని కాదు. ప్రభువు నమ్ముకుంటే, ఆయనను ఆశ్రయిస్తే ఆయన ఇస్తాడు మనకు, ఆయన అనుగ్రహిస్తాడు. అది క్షేమకరంగా ఉంటుంది, క్షేమకరంగా ఉంటుంది. సామెతల గ్రంథంలో ఓ మాట మనం చదువుతామండి. భక్తుడు ప్రార్థన చేస్తూ అంటాడు, నేను చనిపోక మునిపే నాకు 2 మనవులు నేను కోరుకుంటున్నానయ్యా, నాకు దయచేయమంటూ ఆయన కోరుకున్న ప్రార్థన మనందరికీ తెలుసు. ఐశ్వర్యమునైనను పేదరికమునైనను నాకు దయచేయకము అంటాడు. ఎందుకు అనంటే, ఐశ్వర్యవంతుడనైతే తిని తాగి సుఖించి అనుభవించి దేవుడెవడరా, నా డబ్బు నేను సంపాదించుకున్నాను, నా శక్తి సామర్థ్యతలు అని నేను అంటానేమో. ఒకవేళ పేదవాడనైతే దొంగనై దోచుకొని దరిద్రుడనై ఆయనకు అవమానాన్ని తీసుకుని వస్తానేమో. అంచేత అది అవసరం లేదు, ఇది అవసరం. మరి ఏం కావాలి నీకు? తగినంత ఆహారాన్ని ఇచ్చి. నా ప్రియమైన సహోదరులారా, ఎప్పుడైతే ఆ స్థితిలో మనం ప్రభువుని హత్తుకోగలుగుతామో, అలా అడిగామని చెప్పి ఆయన మనల్ని పేదరికంలోనో దరిద్రతలోనో ఉంచేవాడు కాదు. ఉన్నతంగా ఆయన మనల్ని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అబ్రహాం జీవితంలో దేవుడు కొరకు అతను విడిచిపెట్టి వచ్చాడు. నేను ఒక మాట చెప్తాను, అతడు దేవుని కొరకు విడిచిపెట్టి వచ్చాడు. దేవుడు అతనికి ఏం తక్కువ చేశాడు? విడిచి వచ్చిన దానికంటే 1000 రెట్లు అధికంగానే దేవుడు ఆశీర్వదించాడు. ఆకాశ నక్షత్రాల వల్ల ఆయనను గణపరిచాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. ఆయన కొరకు విడిచిన వారిని ఎవరిని ఆయన చేయబడివాడండి. ఆయన కొరకు త్యాగం చేసిన వారిని ఎవరిని మర్చిపోడండి ఆయన. గనుక వాక్యంలో మనం చదువుతున్నాము కదా, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టి
ఐశ్వర్యమును ప్రయాసపడకు. ప్రభువుని ఎరుగడానికి, ప్రభువుని నమ్మడానికి, ఆయనను ఆశ్రయించడానికి ప్రయాసపడు. అప్పుడు ఇవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సత్యస్వరూపైన ప్రభువా, మీకు వందనాలు నాయనా. మేము మీ వైపు దృష్టి నిలిపి, మీ వైపు మనసు పెట్టి, మీతో అడుగులు వేస్తూ, మీరు నడిపించే మార్గంలో మీ చేతిని పట్టుకుని నడుస్తూ, మీ నీడలో మేము బ్రతకడానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను. మా మనస్సు, మా ధ్యాస, మా యొక్క కోరికలు ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం వైపు వెళ్ళి మిమ్మల్ని మేము పోగొట్టుకోకుండా, మిమ్మల్ని మేము ఆశ్రయించి మీరిచ్చే ఆశీర్వాదకరమైన బ్రతుకుని మేము బ్రతకడానికి మాకు వివేకమును అనుగ్రహించి నడిపించండి. ఆనాడు మీరు సొలొమోనుని ఆ రీతిగానే దీవించారు, ఘనపరిచారు. ఈనాడు మా బ్రతుకులలో కూడా అలాంటి అనుభవాలు మీరు ప్రసాదించి మీ నామ ఘనత కొరకు మమ్మల్ని పత్రికలో వాడుకొనమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పిస్తూ, ఈ దినం ఎవరైనా జన్మదిన శుభవేడుకలు జరుపుకున్నట్టు ఉన్నట్లయితే వారిని నిండు ఆయుష్తో, ఆరోగ్యంతో, క్షేమముతో నింపండి. ప్రభువు నీకు స్తోత్రం. అలాగే కన్యలతో ఉన్న కుటుంబాలని ఆదరించండి, ధైర్యపరచండి, కృపాక్షేమాలతో నడిపించండి. మహిమ మీరు తెచ్చుకోండి. యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు ప్రసాదించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, కోసన్న మినిస్ట్రీస్.